కాలం చాలా బలమైనది. అందరి దూలా తీర్చేస్తది. కాసింత లేట్ అవుతదనేమో కానీ, కాలం ప్రతి ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా చెబుతది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ నేతలకు సంబంధించిన అది ఇది బయటకొచ్చినప్పుడు, అది ఒక బూతు పార్టీ, అదొక బూతు నాయకులు, వీళ్ళు అది ఇది అని చెప్పి రోజులు, నెలలు విపరీతంగా డిబేట్ నిర్వహించారు. అయితే ఇప్పుడు మనం అక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, అంత అంతకుముందు అధికార పార్టీకి సంబంధించిన ఒక నేతది ఓ బరిబిత్తల వీడియో బయటకొస్తే, ఆ వీడియోనే బయటకొచ్చింది. సరే ఆ వీడియో ఎట్లా బయటకొచ్చింది? ఎవరు రిలీజ్ చేశారు? అసలు ఆ వీడియోలో ఉన్న మహిళ ఎవరు? ఇవెవరికీ తెలియదు. పోనీ ఆ వీడియోలో ఉన్న మహిళ బయటకొచ్చేసి నన్ను ఆయన ఇది చేశాడు, అది చేశాడు అని కూడా ఎవరు ఎక్కడ చెప్పలే. సరే ఒక ప్రజాప్రతినిధికి అట్లా చేయడం అవునా, కరెక్టా, తప్పా, కాదన్నది అదొక డిబేట్. అందులో అయితే ఏమంటారు సెకండ్ ఆప్షన్ లేదు. కానీ అందులో ఎవరు ఏంటి అనేది బయటకు రాకుండానే రకరకాలుగా అసలు ఎన్ని నెలల డిబేటు ఎంత దారుణంగా చిత్రీకరించారో మనం అసలు డిఫైన్ కూడా చేయలేం. సరే కాలం మారింది, ప్రభుత్వం మారింది. ఇప్పుడు కూటమి పార్టీలో ఉన్న జనసేన పార్టీ ఆ ఎమ్మెల్యేనే బరిబిత్తల దర్శనం వచ్చేసింది. మళ్ళీ బరిబిత్తల దర్శనం వచ్చేసింది. దర్శనం ఒకటే రాలే, ఆ దర్శనంలో భాగస్వామి అయినటువంటి ఒక మహిళ, ఒక ఉద్యోగినట, ఆ మహిళ వచ్చింది బయటకు. వచ్చి నన్ను అత్యాచారం చేశాడు, నాకు కడుపు వస్తే అబార్షన్ చేయించాడు, నన్ను బెదిరించి అత్యాచారం చేశాడు, బెదిరించి నన్ను కారులో చేశాడు, బెదిరించి ఇంట్లో చేశాడు, బెదిరించి ఇంకో దగ్గర చేశాడు, 5 సార్లు కడుపు వచ్చింది, 5 సార్లు తీయించాడు, బెదిరించాడు, నా ముఖంతో విడాకులు తీసుకోమన్నాడు, నా సంగతి తేలుస్తా అన్నాడు, అది ఇదని బెదిరించి చివరికి పెళ్లి చేసుకుంటా అన్నాడు, చేసుకోలేదు అని ఆమె వాట్సాప్ చాట్లు మొత్తం వీడియో ముసుగు కట్టుకొని ఆమెనే వచ్చి మాట్లాడేస్తూ ఉంది. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏం సమాధానం చెబుతారు? ఇప్పుడు అధికార పార్టీ పత్రికలు, టీవీ ఛానల్ ఎన్ని రోజులు డిబేట్లు పెడతాయి? ఇంతకుముందు దాంట్లో అసలు మహిళ ఎవరో తెలియదు. ఎవరు బయటకు వచ్చి నన్ను బలవంతం చేశారు, బలవంతంగా నాకు చూపెట్టారని చెప్పి ఎవరు అనలే. ఇప్పుడు అందరూ వచ్చి చెప్పేశారు, బలవంతం చేశారు, నన్ను బలవంతం చేశాడు, అత్యాచారం చేశాడు, కడుపు వచ్చి అన్నీ చెప్పేసింది ఆవిడ. అంటే ఇప్పుడు ఇక్కడ బాధితురాలు అంటారు, ఇంకంటారు, పేరు ఏదైనా పెట్టండి. ఇప్పుడు ఒక మహిళ ఉంది, ప్రత్యక్ష సాక్షి, ఆమెనే ప్రత్యక్షంగా ఒక మహిళ ఉంది, సోన్స్ అనే మహిళ. మరి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? అధికార పార్టీ ఏం చెబుతారు? అధికార కూటమి ఏం చెబుతారు? ఈ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఏం చెబుతారు? వీళ్ళందరూ ఏం చేస్తారు ఇప్పుడు? అంటే ఒక సస్పెండ్ చేసేసి పక్కన పెట్టేస్తే కీలకతమా? మరి అప్పుడు పెట్టినటువంటి డిబేట్లన్నీ జస్ట్ ఓన్లీ పార్టీ పేరు, నేత పేరు మార్చి అంతకు 10 ఇంతలు పెట్టాలిగా ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు ఎవరో తెలియదు, ఎవరు వచ్చి కంప్లైంట్ చేయలే, ఇప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, ఇప్పుడు వచ్చి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు బెదిరించారని. మరి ఏదో అవన్నీ కనుక మళ్ళీ డిబేట్లు రీకాల్ చేసి జస్ట్ పేరు, పార్టీ పేరు, వ్యక్తి పేరు మార్చి మళ్ళీ ఇప్పుడు రన్ చేయండి చూద్దాం. అప్పుడు పదాలు అయితే భరతనాట్యం చేయించారు, ఇప్పుడు చేయించండి. కాదా? చేయించరా? ఏదో ఒక చిన్న మాటతో సరిపెట్టేస్తారా? ఎట్లా? సేమ్ అప్పుడు ఎట్లా బరిపెత్తులు వచ్చారు, ఇప్పుడు ఇంకా అంతే సేమ్. ఓయమ్మో, ఇప్పుడు ఇంకా ఏమంటారు దిగంబర దర్శనం. ఇప్పుడు కూడా మొత్తం దిగంబర దర్శనమే మాస్టర్ ఇప్పుడు కూడా. అప్పుడు మహిళ ఎవరో తెలియదు, ఇప్పుడు అందరూ తెలుసు. బయటకు వచ్చేసారు వీళ్ళే నన్నే ఇలా చేశారని. మరి ఏం సమాధానం చెబుతారా అంటున్నా. అప్పుడు పెట్టిన డిబేట్ ఇప్పుడు పెడతారా అంటున్నా. చివరికి బరిబిత్తుల దగ్గరగా సమాన న్యాయం పాటించలేంటారా బాబు మీరు? ఇక్కడ కూడా సమాన న్యాయం ఏం పాటించరా?